వస్తా అని నేను ఎప్పుడు అనుకోలేదు. రే ఏడికి వస్తున్నారా? వెల్కమ్ టు అజ్మీర్ సిటీ. ఈ రాజు రాకతో కోటలన్నీ కలకలలాడాలని, కలకలగా కనిపించాలని కోరుకుంటున్నాను. శ్రీ 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 ఉదయ్గఢ్ మహారాజు అజీజ్ దేవర్. మన గూగుల్ తల్లి మళ్ళీ బిస్కెట్ చేసింది. ఒక వేషాలు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అజీజ్ దేవరకొండ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జైపూర్. జైపూర్లోనే ఉన్నా. 2 days నుంచి ఇక్కడనే ఉన్నాను. 1 day అయితే రెస్ట్ తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఈరోజు అజ్మీర్ దర్గా వరకు అయితే మన రైడ్ ఉంటుంది. ఈరోజు అజ్మీర్ దర్గా వరకు వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంత దూరం వచ్చినాం. అంతా ఇంకా చూడండి, ఈ రూమ్లో ఉంటేనే ఈ పరిస్థితి. అంతే అర్థం చేసుకోండి ఎంత ఉంది ఏంటో. అజ్మీర్ దర్గా వరకు అయితే మన రైడ్ ఉంటుంది ఈరోజు. అక్కడ వెళ్ళి చూసి, అక్కడ పొజిషన్ చూసి రెస్ట్ తీసుకుందాం, లేదంటే ఇంకెక్కడైనా లొకేషన్ ఉంటే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే, మన చిన్ను వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళు గంబోరంజన్ దగ్గర ఫుల్ టఫ్ ఇచ్చిందంట చిన్నుకి. బండి కూడా ఖరాబ్ అయిపోయిందంట, కింద పడ్డాడంట, రిటర్న్ వస్తుండు. ఓకే, వాళ్ళు వస్తే మనతోటి రాజస్థాన్ రమ్మని చెప్పిరా, జాయిన్ అయిపోయి రాజస్థాన్ కొట్టుకుంటే కిందకి వెళ్ళిపోదాం. నాకు కూడా కొంచెం అది ఉంటుంది, మీరు కూడా కలిసి ఉన్నట్టు ఉంటుంది అని చెప్పిన. ఓకే వస్తామని చెప్పారు. బైక్ అయిపోయిన తర్వాత నేనైతే దర్గా వరకు వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి వాళ్ళకి రమ్మని చెప్తాను. ఎట్లయితే చూద్దాం, వస్తారా రారా అనేది మనకైతే తెలియదు, సస్పెన్స్. వెళ్తున్నా ఇక్కడ నుంచి 2 hours చూపిస్తుంది. 132 kilometers అంట. అమ్మ, ఎండలో ఎట్లా రైడ్ చేయాలనో ఏమో భయం అవుతుంది. ఎండ అయితే ఫుల్ ఉంది. అక్కడ నుంచి ఇంకో ప్లేస్ చెప్పిండు మనోడు, కాకపోతే ఎండ ఫుల్ ఉంటుందంట. ఆ ప్లేస్ ఏదో చెప్తారు మీకు, కొంచెం వెయిట్ చేయండి. ఎటు పోతున్నా, 2 రోజులు అయితే రెస్ట్ తీసుకున్నా, అంటే 1 day, ఈ రోజుకి 2 days అన్నట్టు రెస్ట్ తీసుకుని ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. మనం అయితే రాజస్థాన్లో తట్టుకోగలుగుతామా లేదో చూడాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం అంత మంచులో అయినా తట్టుకున్నాం, అన్నీ చేసినాం. కానీ ఎండ ఎట్లా ఉంటుందో ఏమో, తట్టుకోగలుగుతానా లేదా అనేది అర్థమవుతలేదు. ఎండ అయితే చాలా 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 డేంజర్ ఉంది. మన ఏరియాలో ఎట్లా ఉందో తెలంగాణ తెలియదు నాకు. ఫస్ట్ అయితే పెట్రోల్ వేయించుకుందాం, పెట్రోల్ తర్వాత వేరే ప్లాన్ చేద్దాం. అసలు ఇదేంది స్క్రీన్ ఏం కనిపిస్తలేదు, బ్రైట్నెస్ పెంచాలేమో. బ్రైట్నెస్ పెంచాలంటే మళ్ళీ గ్లౌజులు అన్నీ తీయాలి. ఏందో ఈ లొల్లి. టింగ్ 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 పెంచేసిన. లెఫ్ట్ ఫస్ట్ టిఫిన్ చేయాలి. టిఫిన్ అస్సలే చేయలేదు, చాయ్ తాగలేదు, టిఫిన్ చేయలేదు, ఏది చేయలేదు అసలు. ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే, ఎవడిడో ఎందుకు హారన్ కొడతారో కూడా తెలియదు. ఇంత ఫ్రీ ఉంది రోడ్డు, పిచ్చిలేస్తుంది ఇలాగ నాకు తెలిసి. ఈడించి లెఫ్ట్ చూపిస్తుంది, మెయిన్ రోడ్ ముందరుందిగా. గల్లీ నుంచి తీసుకుపోతుంది. ఏడింది బండి ఎందుకో ఊగుతుంది, అన్కంఫర్టబుల్ ఉంది బండి. ఏమైందో తెలియదు కానీ కార్డ్ ఏది పనిచేస్తలేదు. 2 కార్డులు ఇచ్చినా 2 కార్డులు పనిచేస్తలేవు ఎందుకు మరి. గూగుల్ పే కొట్టాల్సి వచ్చింది. ఓ షట్, ఏమైంది అసలు, ఏంది అర్థం కావట్లేదు. కార్డ్ ప్రాబ్లమా లేకుంటే పిన్ రాంగ్ కొడుతున్నా, అన్నీ మర్చిపోయినా. గల్లంతు పూరా భుల్గయా భాయ్. ఈ నుంచి 115 kilometers ఉంది, అంటే 132, అంటే 132, అంటే 15 kilometers వచ్చిన అంతే. ఆకలి అవుతుంది ఫుల్. నైట్ కూడా ఏం తినకుండా పండుకున్నా. ఇక్కడ ఏమైనా తినాలంటే ఎట్లా ఉందంటే, నిన్న ఖాళీ కచోరీ, జొమాటోలో కచోరీ ఆర్డర్ చేసుకున్నా, కచోరీ తిన్నా అంతే. నిన్న కచోరీ తిని ఇప్పటి వరకు ఇట్లనే ఉన్నా. నైట్ కూడా ఏం తినలే. ఏమైనా భారత్ పెట్రోల్ బంక్ చూడండి ఇక్కడనే ఉంది. అసలు వస్తలేదని నేను అక్కడ జియోలో కొట్టియాల్సి వచ్చింది. మిస్ అయిపోయింది. జియో కూడా బాగానే ఉంటుందంట. ఇక్కడ ప్రైస్ ఎంత ఉందంటే 103 ఉంది లీటర్ జియో దాంట్లో. జియోలో వేరే దానికి పోల్చుకుంటే జియోలో ఒక 2 rupees ఏమో తక్కువ ఉంటుంది అనుకుంటా, లేదా అంతే ఉంటుంది, నాకు కూడా తెలియదు, అంత అబ్జర్వ్ అయితే చేయలేదు. ఇక్కడైతే ఛాయ్ తాగిన 15 రూపాయలు అంట ఛాయ్. టిఫిన్ చేయడానికి మళ్ళీ ఒక బ్రేక్ తీసుకోవాలి, ఎందుకంటే దగ్గరనే ఉంది కాబట్టి బ్రేక్. ఇంతసేపు కూర్చున్నా, ఎండ చాలా ఉంది. ఈడించి అజ్మీర్ ఇంకా 100 kilometers ఉంది. ఎండ స్టార్ట్ అయింది రో, వామ్మో దంచి కొడుతుంది ఎండ. ఇప్పుడైతే చూడండి, ఇంకా ఇక్కడ నుంచి అజ్మీర్ అయితే మనకి 20 kilometers ఉంది. వచ్చేసినాం. టైం వచ్చేసి చూడండి 11:15 అవుతుంది. దగ్గరనే ఉంది కాబట్టి ఇంత స్పీడ్గా వచ్చినాం. రోడ్ కూడా సూపర్ ఉండే, పెట్రోల్ కూడా తొందరనే దొరికింది. ఫుల్ పెట్రోల్ బంక్లు ఉన్నాయి లైన్గా. కాకపోతే నేనే ఏం తినలేదు. అజ్మీర్ దగ్గర ఆగి ఒక రోజు స్టే చేయాలన్నా లేకుంటే వెళ్ళిపోవాలన్నా ఏంది అర్థం అవుతలేదు, ఎందుకంటే టైం మస్తుగా ఉంది. రూమ్ తక్కువకి దొరికితే ఏమో స్టే చేస్తా, లేదంటే చలో ఉదయ్పూర్ అయితే మనకైతే పిలుస్తుంది, అక్కడికి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఉదయ్గఢ్ రాజాని నేనే కాబట్టి. ఎట్లా ఉంటుందో ఏందో ఖాళీ సినిమాలలో చూస్తుంటే ఒక్కొక్కటి పిచ్చి లేచిపోయేది. మగధీర సినిమాలో లేదా పద్మావత్ సినిమాలో ఇలాంటి కోటలు
డైరెక్ట్ చూస్తా అని నేను ఎప్పుడు అనుకోలేదు. రే ఏడికి వస్తున్నావురా, ఎప్పుడు చూస్తా అని అనుకోలే. కానీ మనకైతే చూడండి ఇక ఛాన్స్ వచ్చేసింది. రాజస్థాన్ మనల్ని పిలిచింది, వచ్చేసినాం అంతే, ఇంకా ఏం లేదు. ఇంకా రాజస్థాన్ సిరీస్ అయితే మీరైతే ఎంజాయ్ చేయండి, మస్తు ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి డ్రోన్ షాట్లు కూడా రాబోతున్నాయి త్వరలోనే. ఈ వీడియోలో అయితే ఉండదు, త్వరలోనే రాబోతున్నాయి డ్రోన్ షాట్లు. ఎందుకంటే ఆ కోటలు అన్నీ కవర్ చేయాలంటే మినిమం ఉండాలి కదా. టిఫిన్ లంచ్ అన్నీ ఇన్నే చేసుకున్నా, ఎందుకంటే మళ్ళీ ఆగేది ఉండదు. ఇంకా మనకి ఎంత దూరం లేదు, 15 కిలోమీటర్లు అంట. దర్గా దగ్గరనే రూమ్లు కూడా దొరుకుతాయంట. ఆ రూమ్లో తీసుకొని ఈరోజు అక్కడనే స్టే చేసుకొని వేరే లొకేషన్కి అయితే బయలుదేరుతా. ఎట్లా అవుతుంది ఎందుకో, 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి తింటలేను కదా ఎక్కువ. ఒకటేసారి జర ఈరోజు చపాతీ దాల్ ఫ్రై తిన్నా, దాల్ ఫ్రై చపాతీ తిన్నా. ఎక్కువ మూడు అయితే తిన్నా చపాతీ. తిన్న తర్వాత ఎట్లనో కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా 15 కిలోమీటర్ ఉంది, ఇక పోతే రూమ్లో రెస్ట్ తీసుకోవచ్చు. వెల్కమ్ టు అజ్మీర్ సిటీ. మనం అయితే అజ్మీర్కి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడైతే చూడండి దర్గా ఎక్కడ ఉందో లొకేషన్ పెట్టుకుందాం. ఇక్కడనే రన్నింగ్లోనే ఉంటుంది దర్గా, వచ్చేస్తుంది పోండి, లొకేషన్ అవసరం లేదని అక్కడ పిల్లల్ని అడుగుతా అయితే చెప్పిర్రు. ఇప్పుడు మనమైతే అజ్మీర్లో ఎంటర్ అయిపోయి ఇక్కడనే స్టే తీసుకోబోతున్నాం ఈరోజు. రేపు అయితే వేరే లొకేషన్ పోతున్నాం. కొన్ని కోటలు ఉన్నాయి, పద్మావత్ కోట, ఇవన్నీ మంచి మంచి లొకేషన్స్. ఒక 5 days అయితే ఇక్కడ మనం అయితే ఉండబోతున్నాం ఈరోజు రాజస్థాన్లో. మినిమం ఎంతగానో కాదన్నా కూడా ఒక 5 days మాత్రం స్పెండ్ చేసి అన్ని కోటలు కవర్ చేసి మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడి రాజాని నేనే కాబట్టి ఇప్పుడు మన కోసం కోటలన్నీ వెయిట్ చేస్తున్నాయి. ఈ రాజు రాకతో కోటలన్నీ కలకలలాడాలని, కలకలగా కనిపించాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు రాజస్థాన్కి రాజుని నేనే. ఇంకా శ్రీ 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 ఏమంటారు రా నాయన, శ్రీ 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 ఉదయ్గఢ్ మహారాజు అజీజ్ దేవరకొండ వచ్చేస్తున్నారు. చూడండి మన పక్క నుంచి అయితే ట్రైన్ వెళ్తుంది. ట్రైన్ వస్తుందని ఆడ రెడ్ సిగ్నల్ పడ్డది. నేను వచ్చి ఇక్కడ నీడలు నిలబడ్డా, అక్కడ ఎవరు నిలబడతలేరు. ఇంకా లైన్ అందరు నీడలు నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారో ఏమో అర్థం కాలే. నేను చూసి పరిశాన్ అయిపోయినా. మళ్ళీ తర్వాత అర్థమైంది ఏంటంటే ట్రైన్ సిగ్నల్ పడ్డదని. ఇంకా నేను కూడా ఒక చిన్న నీడ చూసుకొని ఇక్కడ ఆగిన. మన గూగుల్ తల్లి మళ్ళీ బిస్కెట్ చేసింది, వెనక్కి చూపిస్తుంది లొకేషన్. కాకపోతే ఇటు ఉందంట దర్గా, ఆ బ్రిడ్జ్ ఎక్కేమని చెప్తుంది గూగుల్ తల్లి. ఇట్లా ఉంటుంది గూగుల్ తల్లిని నమ్మితే. ఆడ ఆటోని అడిగితే ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవట, ఎక్కడ ఉంది దర్గా, ఇటు లేదు ఇటు ఉంది. నేను కొట్టిన లొకేషన్ రాగా, లేకుంటే గూగుల్ తల్లి ఆటలు ఆడిపిస్తుంది నాతోటి. అంతే, ఇప్పటికీ చాలాసార్లు మోసపోయినా గూగుల్ తల్లి. అందుకే అడగాలి ఇంపార్టెంట్ అని అడిగిన. అడగడం మంచిగా ఏం చేసిరా, లేదంటే ఆపోజిట్ వెళ్ళిపోతుంది. గూగుల్ తల్లి డేంజర్, నమ్మకండి ఎవరు. అరే ఆటోలు అయితే ఒకటే దమ్ చేస్తారు. లోపల బండి పోదు, నీది చిన్న గల్లీ కదా అంటున్నారు. మరి ఇంత పెద్ద బండ్లు ఎట్లా పోతున్నాయి ఏంది, ఒకటే దంపుతున్నారు నన్ను అయితే. ఇక్కడ చూడండి అందరు ముస్లిమ్సే కనిపిస్తారు. ఒక వేషాలు చూడండి, నేను పెద్ద విఐపి లెక్క ఒకటే దమ్ 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 చేస్తున్నాడు. ఏ చే పార్కింగ్ ఏందో నాకు అర్థమవుతలేదు తెలియదు. ఏ పార్కింగ్ नहीं नहीं पार्किंग में लगा, आप चाहो तो पार्किंग में लगा देना गाड़ी, चाहे तो इधर भी खड़ी रहेगा, कार हट जाएगा, कोई दिक्कत नहीं है। कोई दिक्कत नहीं है। देख के हाँ, रूम कैसा है बताओ पहले। देख लो पहले। ఒకటే పరేషాన్ అవుతుంది వీడు. कहाँ से आओ तुम लोग? रूम एसी। हाँ, फिर ये धूप को नहाने से कहाँ रहोगे? एसी में तो मैं सोचा नॉन एसी लोगे, जाओ रूम देखो पहले। ఏసీ అన్న అనేసి అడుగుతుండు. ఇది చూస్తే హోటల్ లెక్క ఉంది. లిఫ్ట్ ఉన్నా, అది ఓకే ఓకే. లగేజ్ కోసం అయితే ఫ్రీ అవుతుంది. పరేషాన్ అవుతారు వీళ్ళందరూ ఏందో మరి. ఇదైతే చూడండి అజ్మీర్ దర్గా నేను వచ్చేసాను. ఇప్పుడైతే ఇదే మొత్తం అజ్మీర్ దర్గా. నేను రాగానే ఫస్ట్ ఏం చేశానంటే, ఇక్కడికి రాగానే నాకేమో జోహర్ది నమాజ్ టైం అయింది. నమాజ్ టైం కాగానే నేనైతే ఇక్కడ నమాజ్ చదివేసుకున్నాను. నమాజ్ చదివేసుకొని మొత్తం ఎలా ఉంది ఏందనేది మొత్తం ఒక రౌండ్ అయితే తిరిగాను. వీడియో తీస్తుంటే తీయనిస్తలేరు, అందుకే నేను వాయిస్ ఇవ్వకుండా, అసలు బ్లాగ్ చేయకుండా నేను సపరేట్గా అయితే వీడియో తీసి